కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. స్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే క్రింజ్ చేస్తున్నారా? క్రింజే కాదు, ఇప్పుడు మర్డర్లు చేసేటోళ్ళు, బలాత్కారాలు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంటే దారుణమైన పీపుల్ ని చూసినావా? ఈ రోజు మీకు చూపిస్తా, విత్ ప్రూఫ్ చూపిస్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. అంటే నేను అజయ్ బాబు రోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఏదో ఒకటి వచ్చి పడుతుంది కంటెంట్. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ తప్పకుండా, అరే ఈసారి మాత్రం పక్కా మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. ఆర్సీబీ విన్ అయిందిరా 18 years తర్వాత. బట్ ఆ ఫ్యాన్స్ ఏం చేసిండ్రు చూడు. ఇది పిచ్చిని మించా. కొంచెం అటు ఇటు అయినా నీ ప్రాణాలే పోతాయి కదరా. నిన్ను చూసి ఇంకా జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు. అంటే ఒక పిచ్చోడు ప్రాణాలకి తెగించి జనాలను ఎంటర్టైన్ చేస్తూ ఉంటే జనాలు ఎంటర్టైన్ అవుతారు. వాడి చావు రిస్క్లో ఉండని, బట్ వాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. నువ్వు పడ్డావనుకో, కాలు చేతులు ఇరగొట్టుకున్నావు అనుకో, మంచిగా ఏంది పోరోడుకు అంటారు. నీ మీద మానవత్వం ఎవడు చూపించాడు? సంకనాకి పోండి. అయినా వాడేంట్రా, కోతి కూడా అంత దారుణంగా డ్యాన్స్ చేయదు కదరా, వీడు అంత దారుణంగా డ్యాన్స్ చేస్తున్నాడు. దాని పైకి చెట్ల మీదకి ఎక్కారేంట్రా ఎరుపుకులారా? చెట్ల మీదకి ఎవరైనా ఎక్కుతారా? కోతులు కూడా అంత దారుణంగా ఎక్కి గంటలు నిలబడవు కదరా. కోతిని మించిపోయిన మనుషులు. మనిషి కోతి నుంచే వచ్చిండంటారు, కాదు కోతులే మనిషి నుంచి వస్తున్నాయి. కోతులే మనిషి నుంచి వచ్చినట్టున్నాయి. ఇట్లా ఇది చూస్తుంటే కోతులు ఇంకా బచ్చా చెప్తున్నా, కోతులు చాలా క్రమశిక్షణతో ఉంటాయి. అట్లుంది పరిస్థితి. అంటే వీళ్ళకి ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేనే కనుక సూపర్ మ్యాన్ అయితే వీళ్ళకి ఫస్ట్ రాడ్ ట్రీట్మెంట్ ఇస్తా. ఓన్లీ రాడ్స్. అరే ఇలాంటి తొక్కిసలాట జరగడం వల్ల 11 మంది చచ్చిపోయారు. దాంట్లో 4-5 అమ్మాయిలు ఉన్నారా. అమ్మాయిలను చంపేశారు కదరా. అంటే అందరు క్రిమినల్సే. ఇప్పుడు ఒక మర్డర్ జరిగిందనుకో, చంపినోని క్రిమినల్ అంటారు కదా. వీళ్ళందరిని ఏమనాలి ఇప్పుడు? క్రిమినల్స్ అనాలా? కమెంట్ లో చెప్పు. మళ్ళీ కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇస్తుంది, అరే చెయ్యకురా, కొద్దిగా ఆగురా అని విరాట్ కోహ్లీ వాళ్ళ టీంకి. బట్ వాళ్ళు ఏం చేస్తారు? వినకుండా సెలబ్రేట్ చేస్తారు. జనాలు ఇలా గుంపుగా వస్తారు. అండ్ కర్ణాటక గవర్నమెంట్ అనుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. బట్ వాళ్ళు ఏమంటారు? మరి కుంభమేళలో 50-60 మంది చచ్చిపోయినారు కదా అంటారు. అరే బుర్రుందారా? కుంభమేళకి దీనికి సంబంధం ఏంట్రా? కుంభమేళలో కోట్ల పీపుల్ 500-300 కిలోమీటర్ల దూరంలోనే కార్స్ ఆపేసిండ్రు అక్కడ. అయినా కూడా అంత కంట్రోల్ చేయడం వల్ల కూడా 50 people పోయినరు. అంటే దాని అర్థం కంట్రోల్ చేయడం వల్లనే 50 people పోయినరు. మీరు కంట్రోల్ చేశారా? లేదు. కంట్రోల్ చేస్తుంటే అండ్ నువ్వు కుంభమేళా ప్లేస్కి వెళ్ళు, అక్కడ ఈ స్టేడియం అంతా ప్లేస్ కూడా ఉండదు, చాలా తక్కువ ప్లేస్ అది. ఆ ప్లేస్లో కూడా వాళ్ళు కంట్రోల్ చేసారు. అదిదా పాయింట్. ఇంకా వీళ్ళే వచ్చి ఆ టైంలో కూడా రాజకీయం చేస్తారు. అలా ఉంది మరి ఇండియా పరిస్థితి. నేను ఇంత ఎరుపుకలు అనుకోలేదురా. మనిషి తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అంటే మనిషి తొక్కుకుంటూ వెళ్తాడు కదా, ఎదగకుండా. ఇది అంతే, తొక్కి ఇట్లా ప్రాణాలు పోగొట్టుకున్నారు. చిన్న పూర్వల ప్రాణాలు కూడా పోయినాయి కదరా. ఆడోళ్ళ బట్టలు చింపిర్రంట. అంటే అర్థం చేసుకో, అక్కడ ఏం జరిగింది? రేప్ చేసిన రేపిస్ట్ అంటారు కదా. ఇప్పుడు ఆ చింపిన వాళ్ళని వీళ్ళని ఏమనాలి? క్రిమినల్స్, రేపిస్టులు. నా మొట్టలో వేస్తాం, మీరే ఉండండి, నేను మార్చుకు తెంగేస్తాను. మొన్న కలేజా సినిమా అప్పుడు అదే పని. ఫోన్ పడతారు, స్క్రీన్ పైన సినిమా చూడనివ్వరు. ఇక్కడ ఇదే పని, ఫోన్ బట్టి వీడియోలు తీస్తున్నారు క్రౌడ్ని. వీఆర్ లివింగ్ ఇన్ ఏ క్రాప్ ఆఫ్ ది వరల్డ్. ఫైట్ క్లబ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కరెక్టే. అంటే మనం చెత్తలో బతుకుతున్నాం, ఇదంతా చెత్త. అండ్ దిస్ ఆల్ పీపుల్ ఆర్ కన్స్యూమర్స్, వీఆర్ ఆల్ కన్స్యూమర్స్ అని చెప్తాడు ఫైట్ క్లబ్ సినిమాలో. ఇది చూస్తుంటే అట్లనే ఉంది. మందు అమ్మేవాడు మందు అమ్ముడు పోవాలని ఆలోచిస్తాడు. ది సేమ్ టైం సెలబ్రిటీలు, క్రికెటర్స్ ఏం చేస్తారు? ఇట్లా అభిమానులు ఉండాలని ఆలోచిస్తారు. మీరు అభిమానులు ఉంటేనే వాళ్ళకి బిజినెస్ అవుతుంది, డబ్బులు వస్తాయి. మీరంతా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేటోళ్ళు, వాళ్ళకి ఆల్కహాల్ అమ్మేటోళ్ళు. ఈ సాల కప్పు నమ్మదు అంతే. నేను చెప్పింది ఇదే, ఇంకేం చెప్పలే. దానికి కింద కామెంట్స్లో ఆ స్టాంపర్డ్లో నువ్వు కూడా చనిపోవాల్సింది, నువ్వు ఇంకా బతికే ఉన్నావా, నిన్ను కూడా స్టాంపర్డ్లో తొక్కి పడేయాల్సిందే అని వచ్చినాయి. చాలా కామెంట్స్ వరకు ఐ డిలీటెడ్. చూస్తే అసలు పీపుల్ మైండ్ సెట్ ఎంత క్రియల్ ఉందో తెలుస్తుంది ఎప్పటికైనా. నేను ప్రైవేట్ నుండి పబ్లిక్ చేసిన తర్వాత అకౌంట్ని నిజంగా జనాల మైండ్ సెట్ తెలిసింది, హౌ దే ఆర్ అని. అమ్మాయిలు పబ్లిక్ అకౌంట్ పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒకడు పదే మెసేజ్ చేస్తాడు, అరే వద్దురా అయ్యా అన్న చేస్తాడు. 100 మంది మెసేజ్ చేస్తారు, ఒక్కొక్కడు దారుణంగా చేస్తాడు. అట్లనే ఈ అమ్మాయికి కమెంట్లో ఆ స్టాంపెడ్లో నువ్వు కూడా చచ్చిపోతే బాగుండేది అని అన్నారంట. ఇఫ్ ఆర్సీబీ విన్స్ ఐ విల్ కిల్ 100 to 200 డాగ్స్ అంట. కొంతమంది హౌజెస్ని పేల్చేస్తాడంట. 10 to 20 ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్స్ని రేప్ చేస్తాడంట. కుల్లా చెప్తున్నాడు.
డియర్ గాడ్, ఇఫ్ యూ వాంట్ టు సేవ్ దేర్ లైఫ్స్ డోంట్ లెట్ ఆర్సీబీ విన్ టుడే. దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇవన్నీ నేను చేయొద్దంటే ఆర్సీబీ ఈరోజు గెలవకూడదని. అంటే వాడు మైండ్ సెట్ చూడరా ఎట్లుంది. అంటే మనం మృగాల మధ్య బతుకుతున్నాం. ఈ ఫ్యాన్స్, చొక్కా చింపుకొని ఎగిరేవాళ్ళు, ఫ్యాన్ అని గుండె కొట్టుకునేటోళ్ళు, అంటే వీళ్ళంతా క్రిమినల్సా, మృగాలా? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అరే మీకు అర్థమైతలేదురా, విరాట్ కోహ్లీ లండన్లో పోయి సెటిల్ అయినరా, మంచి పని చేసిండు. లేకుంటే మీరు అందుకే ఫేస్ రివీల్ చేయలేదు విరాట్ కోహ్లీ తన పాపది. చేస్తే మీరు ఊరుకుంటారా? దిష్టి పెట్టి సిఎస్కే ఫ్యాన్స్ చూసిన వాడు ఏమన్నాడు? అటువంటి విరాట్ కోహ్లీకి వచ్చి ఉంటాయి కమెంట్లు, డిఎంలు, ఆ చిన్న పాప మీద కూడా వచ్చి ఉంటాయి ఇట్లా చేస్తామని. అందుకే ఫేస్ రివీల్ చేయాలా మీరు ఇలాంటి వాళ్ళని చెప్పి, ఇంత పిచ్చినా కొడుకులు, ఇంత క్రిమినల్స్, ఇంత రేపిస్టులు అని చెప్పి. మంచి పని చేసిండు, ఫేస్ రివీల్ చేయలేదు ఆ పాపది, అండ్ లండన్కి మింగేసిండు. ఎవడైనా ఏ బలిసినోడైనా పక్క దేశంకే మింగేస్తాడు, పక్క దేశంలోనే వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియాలో ఇలాంటి మైండ్ సెట్ ఎక్కువ ఉందని. తెలుసా మీకు? మంచి మైండ్ సెట్ అంతా పక్క రాష్ట్రాలు కొనేసుకుంటున్నాయి డబ్బుల కోసం, డబ్బులు తీసుకొని, అండ్ ఇండియా కంటే బెటర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నారు. అండ్ విరాట్ కోహ్లీని చంపేయాలి, విరాట్ కోహ్లీని శిక్షించాలి అని అంటున్నారు. అరే బుర్రుందారా మీకు? ఫ్యాన్సీ చేసిన తప్పుకు ఆయన ఏం చేస్తారా? ఈ పిచ్చినా కొడుకులకి దిమాగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రికెట్ ఏదైతే ఉందో ఆన్లైన్ చేయండి, వాడు ఆఫ్లైన్ అవసరం లేదు. అరే రే 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 దాంట్లో అమ్మాయిలు ఉన్నారు కదరా పాపం. అమ్మాయిలు ఇంట్లో కూర్చోండే మీరు ఎందుకే వెళ్తారు అని పేరెంట్స్ చెప్తే, అమ్మ నేను వెళ్తా, అమ్మ నేను ఆల్తా. చూడాడు క్రౌడ్ ఎట్లుంది, చల్లబడ్డారు. కామా తురాణం నా భయం నా లజ్జ అంటారు. ఇది ఎట్లుందంటే క్రికెట్ మీద కామం పెంచుకున్నట్టుంది. భయం లేదు, లజ్జ లేదు, అంతేగా. అండ్ వాడొకడు ఏదో ఎత్తుకెళ్ళారా రోడ్డు మీదకి వెళ్ళి, పోలీసులు ఆపడానికి పెడతారు. వాడు చేసిన తప్పేంటి? అరే నువ్వు బండి నంబర్ మూసుకోరాదారా అంటే వాడికి ఆర్సీబీ విన్ అయిందన్న ఆనందంలో బండి నంబర్ మరి రికార్డ్ అవుతుంది వీడియోలో అని మర్చిపోయినాడు. ఆనందంలో వాడు బండిని సీజ్ చేసిండ్రు. మమ్మల్ని ఆధీనం తీసుకొని మా బండి సీజ్ అయితే చేయడం జరిగింది. మీరు కూడా మా అలా చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోమాకండి, మీ తల్లిదండ్రులు మాటని. అరే పోలీస్ వాళ్ళకి దొరుకుతామని తెలియదారా బండి నంబర్ మూసుకోవాలని? ఈ బండినే సీజ్ చేసి మింగిర్రు పోలీసులు ఎర్రిపుక. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. అరే మీరు ఆర్సీబీ ఫ్యాన్స్ కాదురా, ఎడ్యుకేషన్ లేని ఇంజా కొడుకులు, అర్థమైందా? ఇంజాకి కొట్టిన వాళ్ళు కూడా ఇట్లా ప్రవర్తించరు కదరా. అసలు ఇండియాలో పేరెంట్స్కి కూడా బుద్ధి లేదనుకుంటా, అందుకే ఇట్లా తయారవుతున్నారు. మన దగ్గర లిటరసీ రేటు 70-80% మధ్యలోనే ఉంది, బట్ ఎడ్యుకేషన్ లేదు. ఇట్లా పనికి మళ్ళీ పనులు చేస్తారు. బట్ విరాట్ కోహ్లీ ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నాడు, కష్టపడి డబ్బులు చేస్తున్నాడు, 200 కోట్లు లేపుంటాడు ప్రమోషన్స్తో కలిపి. వాళ్ళ బిడ్డతో ఆయన హ్యాపీగా లండన్లో ఉన్నాడు ఇప్పుడు. కానీ మీ బిడ్డలు ఏడున్నారా? మీతో పాటు స్టేడియంలో మ్యాచ్ చూసిన బిడ్డ పరిస్థితి ఏం చేసిండ్రా? ఆయన మొత్తానికి ఒక 5 అమ్మాయిలు, 6-5 బాయ్స్, ఒక 12-20 మంది చచ్చిపోయినరు. వాళ్ళ గురించి నేను బాధపడను, ఎందుకంటే నేను వాళ్ళ తల్లిదండ్రుల గురించి బాధపడతా. మరి వాళ్ళ అమ్మ 200 ఎముకలు, థై బోన్స్, నడుంబొక్క విరుచుకొని మరి వాళ్ళని అంటే, వీళ్ళేమో గిట్లా వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎవడో తెలియనోడు కోసం ఇంత రాద్ధాంతం చేయడానికి వెళ్ళిండ్రు. సో వాళ్ళ మీద నాకు హ్యుమానిటీ ఉండదు. అండ్ వీడియో అయితే ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అది పక్కా